మంచితనానికి అమాయకత్వానికి రోజులు కావివి. మన వెంట ఉంటూనే వెన్నుపోటు పొడిచేవాళ్ళు, ప్రేమ చూపిస్తూనే ప్రాణం తీసేవాళ్ళు మన చుట్టుపక్కలనే మన కుటుంబంలోనే ఉండొచ్చు. కాటికి కాలు జాపే వయసులో వారు చేసిన తప్పుడు పని నుండి తప్పించుకోవడానికి ఇద్దరు ముసలి వాళ్ళు వేసిన స్కెచ్ను చూసి పోలీసులే అవాక్కయ్యారు. కర్ణాటక అంతటా చర్చనీయాంశమైనటువంటి ఈ కేసు ఏంటి, అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. మే 18, 2025 రాత్రి 10 గంటల సమయంలో జయశ్రీ కమన్నా అనే ఇద్దరు ముసలి దంపతులు పోలీసులకు కాల్ చేశారు. ఈ ముసలోళ్ల వయసు దాదాపు 60 ఏళ్లు దాటి ఉంటుంది. వాళ్ళ కోడలకు యాక్సిడెంట్ జరిగిందని, బైక్ మీద నుంచి కింద పడిపోయిందని, అంబులెన్స్ ను కూడా తొందరగా తీసుకురావాలని ఏడుస్తూ ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేశారు. పోలీసులు 10 నిమిషాల్లో అంబులెన్స్ ను అక్కడికి పంపించారు. అలాగే వెంటనే పోలీస్ టీం కూడా అక్కడికి వీలైనంత త్వరగా చేరుకుంది. కానీ అప్పటికే వారి కోడలు డాక్టర్ రేణుక చనిపోయి కైలాసం చేరిందని పోలీసులు గుర్తించారు. క్రైమ్ సీన్ లో అక్కడ పోలీసులు చూసిన దాని ప్రకారం రేణుక బైక్ కూడా రోడ్డు మీద చాలా దూరం రాక్కుంటూ పోయింది. పైగా డాక్టర్ రేణుక చీర వీల్లో చుట్టుకొని ఉంది. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. విషయం ఏంటంటే తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం లో తేలింది. కానీ తలకు తాకిన కొన్ని గాయాలు ప్రమాదంలో తగిలినట్లుగా లేవు, పదునైన ఆయుధంతో తల మీద కొట్టినట్లుగా ఉందని డాక్టర్లు ఒక షాకింగ్ విషయాన్ని ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. పోలీసులకు మాత్రం చాలా వరకు రేణుక ప్రమాదం వల్లే చనిపోయింది అనుకున్నారు. క్రైమ్ సీన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా యాక్సిడెంట్ లాగా బీభత్సంగా ఉంది. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని కంప్లైంట్ రాసుకున్నారు. కాబట్టి ఆ గుర్తు తెలియని వాహనం ఏంటని పోలీసులు విచారణ మొదలు పెట్టారు. గాయాలు సహా ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కానీ నేరం జరిగినప్పుడు దాన్ని చేసింది ఎవరో తేల్చాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. కాబట్టి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. వారం రోజులు వెతికినా కూడా ఒక్క వాహనం కూడా ప్రమాదం చేసినట్టు గుర్తించబడలేదు. ప్రమాదం జరిగిన సమయంలో వెళ్లిన పెద్ద లారీలు కూడా 1-2 మాత్రమే ఉన్నాయి. మొత్తానికి ఎక్కడో తేడా కొడుతుందనుకున్నారు పోలీసులు. చనిపోయిన డాక్టర్ రేణుక వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. భార్యాభర్తల నడుమ గత కొన్ని రోజులుగా గొడవలు నడుస్తున్నాయని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, పిల్లలు కూడా కాకపోవడంతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఏడుస్తూ పూర్తి వివరాలు తెలియజేశారు రేణుక తల్లిదండ్రులు. మొన్నటి వరకు మా ఇంట్లోనే ఉండేదని, తీసుకెళ్లి ఇలా చంపుతారని, ఇలా చేస్తారని ఏమాత్రం ఊహించలేదని కన్నీరు మున్నీరయ్యారు రేణుక తల్లిదండ్రులు పోలీసుల ముందు. ఈ హత్యలో డాక్టర్ రేణుక భర్త ఆ సీన్ లో లేడు. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో అతను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడు. తన భార్యను తల్లిదండ్రుల దగ్గరే ఉంచాడు. డాక్టర్ రేణుక భర్త సంతోష్, అత్త జయశ్రీ, మామ కమన్నల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్ డేటా తీసి అసలు హత్య జరిగిన సమయంలో జరిగిన చర్చలు, మెసేజ్లు, కాల్స్ ఏంటనేది పరిశీలించారు. సరిగ్గా డాక్టర్ రేణుక చనిపోక ముందు రోజు, ఆ తర్వాత రోజు సంతోష్ తన తల్లికి తండ్రికి దాదాపు 20 నుంచి 30 సార్లకు పైగా కాల్ చేసి మాట్లాడాడు. మెసేజ్లు కూడా చేశాడు. వాటన్నింటినీ తర్వాత డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వృద్ధులైన జయశ్రీ కమన్నలను పోలీసులు అనుమానించి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన సమయంలో భర్త లేకపోవడంతో అతన్ని పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. కానీ జయశ్రీ కమన్నల ప్రవర్తన మీద కూడా వారికి అనుమానం కలిగింది. అంత్యక్రియల నుంచి ఆ తర్వాత కూడా వారిలో ఎలాంటి బాధ కనిపించలేదు. విచారణకు రమ్మంటే 2-3 సార్లు అనారోగ్యం అని చెప్పి తప్పించుకున్నారు. ఎలాగైనా సరే ఈసారి వారిని పిలిచి విచారించాలని అనుకున్నారు. ఆ తర్వాత తమదైన స్టైల్లో వాళ్ళను పోలీసులు విచారించారు. మొదటగా ఇద్దరు ఒకేలాగా అబద్ధాలు చెప్పారు. నా కోడలు డాక్టర్ పని చేస్తుంది, డబ్బులు బాగా సంపాదిస్తుంది, కాకపోతే పిల్లలు లేరు. నా కొడుక్కి మేమే సర్ది చెప్పుకున్నాం, కొద్ది రోజుల పాటు పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత పిల్లలు లేకున్నా కూడా దత్తత తీసుకొని పెంచుకుందామని చెప్పాం. ఆనాటి నుంచి అంతా బాగానే ఉంది. అయితే దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే పిల్లలు పుడతారని మా బంధువులు చెప్పారు. మేము ఆదివారం పూట సాయంత్రం వెళ్లి అదే ఆదివారం రాత్రి వేళ శని పూజలు చేయించాం. ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. వచ్చే సమయంలో నేను మా ఆయన ఒక బైక్ మీద వస్తున్నాం. నా కోడలు తన హోండా యాక్టివ్ బైక్ మీద వస్తుంది, మాకంటే కాస్త వెనక వస్తుంది. మేము ముందు వెళ్ళాం. కొంతసేపటి తర్వాత ఎంతకీ మా కోడలు కనిపించకపోవడంతో రోడ్డు పక్కన బైక్ ఆపి కాల్ చేశాం. ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయలేదు. మాకు భయం వేసి వెనక్కి వచ్చాం. మా కోడలు రేణుక అక్కడ రోడ్డు మీద పడి ఉండడం చూసి వణికిపోయాం. మా ముందు 2-3 లారీలు వెళ్ళాయి. అవే యాక్సిడెంట్ చేసి ఉంటాయని
జయశ్రీ ఏడుస్తూ ఇదే కథను కమన్నా కూడా పోలీసులకు చెప్పాడు. పోలీసులు తెలివిగా ఒక ప్రశ్న అడిగారు ఆ భార్యాభర్తలను. మీకు కారు ఉంది కదా, విడిగా వేరువేరు బైకుల మీద ఎందుకు వెళ్ళారని అడగడంతో వారు ఊహించని ప్రశ్న కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పేసరికి పోలీసులకు అసలు విషయం అర్థమైంది, వీళ్ళు అబద్ధం చెబుతున్నారని. అప్పుడు గట్టిగా వాళ్ళను పట్టుకొని మీరు అసలు నిజం గనక ఇప్పుడు చెప్పకపోతే మీకు మేమేంటో చూపించాల్సి వస్తుంది అని గట్టిగా బెదిరించడంతో అసలు విషయం బయట పెట్టారు ఆ భార్యాభర్తలు. మొదటగా చాలా ధైర్యంగా సమాధానం చెప్పిన ఇద్దరు ముసలి హంతకులు ఆ తర్వాత బోరున ఏడుస్తూ నిజం ఒప్పుకున్నారు. అసలు ఏం జరిగిందని గట్టిగా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ రోజు రాత్రి కోడలకు మంచి మాటలు చెప్పి గుడికి తీసుకొచ్చారు. డాక్టరు అయినా కూడా రేణుక చాలా ఏళ్ల నుంచి సంతానం కలగపోవడంతో మూఢనమ్మకాలను నమ్మింది. తన స్నేహితులే పేరున్న డాక్టర్లు ఉన్నప్పటికీ వాళ్ళ సలహాలు తీసుకొని ఆ ప్రకారం మందులు వాడినా కూడా ఆమెకు సంతానం కలగలేదు. ఈ విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి గమనించిన రేణుక భర్త తన భార్యను చంపాలని రోజు తల్లిదండ్రులతో పేచి పెట్టుకున్నాడు. భర్త సంతోష్ ఆమె చనిపోతేనే నేను హాయిగా ఉంటానని, ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు మాత్రం రేణుకను చంపాలని చెప్పాడు. దీంతో కొడుకు కోసం జయశ్రీ పక్కా ప్లాన్ వేసింది. ఆ రోజు రాత్రి గుడికి తీసుకెళ్లి పూజలు చేయించి తిరిగి వచ్చే క్రమంలో పక్కన 2 బైకుల మీద వస్తున్నారు. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం మెయిన్ రోడ్ మీద వేగంగా వస్తుండగా భర్త బైక్ నడుపుతుండగా వెనకాల కూర్చుంది జయశ్రీ. ఆ సమయంలోనే వీళ్ళ బైకు కోడల్ బైక్ దగ్గరగా పోనిచ్చారు. ఇద్దరు వేగంగా నడుపుతున్నారు. ఇక అప్పటికే చీకటి పడిందని తొందరగా వెళ్దామని కోడల్ను వాళ్ళిద్దరూ తొందర పెట్టారు. దీంతో ఆమె కూడా స్పీడ్ గా బైక్ తోలడం మొదలు పెట్టింది. అంతే, వెనుక కూర్చున్న జయశ్రీ కోడలను ఒక్కసారిగా నెట్టేసింది. దీంతో బైక్ వేగంగా కుడివైపు తీసుకెళ్లి కింద పడింది. కానీ ఆమె చనిపోలేదు. ఈ ముసలి నక్కలు కూడా బైక్ ఆపి రోడ్డు పక్కన ఉన్న రాళ్లతో దండుపాలెం సినిమాలోని దుండగుల్లాగా డాక్టరు రేణుక తల మీద తీవ్రంగా కొట్టారు. చంపొద్దు, మీకు దండం పెడతానంది రేణుక. అయినా కూడా వినలేదు. ఆవు పులి కథలో క్రూర జంతువు కూడా ఆవును వదిలేసింది. కానీ వీళ్ళిద్దరూ రాక్షసుల కంటే హీనం. తలకు 2 సార్లు బలంగా పెద్ద రాయి తగలడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అయినా కూడా వీళ్ళు వదలలేదు. చచ్చే వరకు రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఇదంతా ప్రమాదంలా కనిపించాలని శవంను ఆమె చీరతోనే బైక్ కు చుట్టారు. ముందే తెచ్చుకున్న తాడును బైక్ కు కట్టి దాదాపు 100 మీటర్ల పైగా తాడుతో లాక్కెళ్లాడు. ఇక దూరంగా వాహనాలు కనిపించడంతో తాడు విప్పేసి రోధించడం మొదలు పెట్టాడు ఆ ముసలి కుక్క. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేశారు. అలా అత్యంత దారుణంగా తమ కొడుకు చెప్పాడని కోడలను చంపేశారు. పిల్లలు కాకపోతే సరోగసి వంటి అనేక మార్గాలు ఉన్నాయి. అనాథ శరణాలయాల్లో అనాథ పిల్లలు మగ్గిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఎవరినో ఒకరిని దత్తతగా తీసుకొని అద్భుతంగా సాదుకునే అవకాశం వాళ్ళిద్దరికి ఉంది. అయినా సరే పిల్లలు కావట్లేదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన భార్యను అడ్డు తొలగించుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులను ఆ భర్త ఉపయోగించుకున్న తీరు ఇక్కడ చూశాం. తన కోడల్ని కూతురులాగా చూసుకునే అవకాశాన్ని వదిలి నీకు పిల్లలు కావట్లేదని సూటిపోటి మాటలు పొడుస్తూ ఆమెకు మాయ మాటలు చెప్పి నీ మంచి కోసమే అని బయటికి తీసుకెళ్లి నడి రోడ్డుపై అతి కిరాతకంగా పక్కా ప్లాన్తో చంపేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు జైల్లో చిప్పకూడు తింటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కట్టుకున్న భర్తను, కట్టుకున్న భార్యని, కన్న కొడుకుల్ని, కన్న తండ్రిని ఎవరిని నమ్మాల్సినటువంటి పరిస్థితిలో మనం లేం. సమాజం ఎప్పుడు నేరపూరితంగా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులతో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో మనం బతుకుతున్నాం. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వారం మరో కథతో మీ ముందుకు వస్తాం.